శ్రీ గరికపాటి నరసింహారావు అఫీషియల్ యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ప్రత్యేకించి భారతదేశ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్న సందర్భంగా ఓటర్లందరికీ శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఎప్పుడు చూసినా అయిపోయిన తర్వాత ఒక మాట బాగా వినపడుతుంది. నగరాల్లో, పట్టణాల్లో ఓటు వేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. హైదరాబాద్ లాంటి నగరంలో అయితే 40% కూడా ఉండడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకంగానూ మంచిది కాదు. అందువల్ల ప్రజల ఆదరణకు పాత్రుడవుతున్న సరస్వతీపుత్రుడుగా మీకందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే: మీరు ఎవరికి ఓటు వేస్తారు, ఎవరిని ఎన్నుకుంటారు అనేది మీ నిర్ణయానికి సంబంధించిన విషయం. కానీ ఓటు మాత్రం వెయ్యండి తప్పనిసరిగా. లేకపోతే మన ఓట్లు దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది. 90 ఏళ్ల వాళ్ళు, మహిళలు, గర్భిణులు కూడా వెళ్ళి ఓటు వేస్తున్నారు. నడి వయస్సులో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వేయడం లేదు. ముఖ్యంగా మహానగరాలు, నగరాలు, పట్టణాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ప్రజాస్వామ్యం పరిధి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా మన అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పాలి. మాన్యము ప్రజాస్వామ్య స్తన్యం మగు ఓటు హక్కు సామాన్యమి, సామాన్యుని సమయస్ఫూర్తియే ధన్యత కాపాడుచుండె ధర్మధరిత్రిన్ అని ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రచించిన సాగరఘోష కావ్యంలోనే ఓటు హక్కు ప్రాధాన్యం గురించి చెప్పాను నేను. మాన్యము ప్రజాస్వామ్య స్తన్యం మగ ఓటు హక్కు. ప్రజాస్వామ్యం అనేది వృద్ధి చెందాలంటే పిల్లలకి తల్లి స్తన్యంలాగా ఆ ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే స్తన్యం. సామాన్యం కాదు అది. సామాన్యుని సమయస్ఫూర్తియే ధన్యత కాపాడుచుంటే ధర్మధరిత్రి. స్వాతంత్రం వచ్చింది మొదలు ఈ రోజు వరకు రాష్ట్రాలలోనూ కేంద్రంలోనూ జరిగిన ఎన్నికలు గమనిస్తే ఓటర్లు ఎప్పుడూ భారతదేశ ఓటర్లు చైతన్యవంతంగానే ఆలోచించారు, చైతన్యవంతంగానే స్ఫూర్తిని అందించారు. ఫలితాలు చూస్తే ఓటర్లు అందరినీ మించి తెలివైన వాళ్ళు అనే నిర్ణయానికి పెద్దవాళ్ళే వచ్చారు. అందువల్ల సామాన్యుని సమయస్ఫూర్తికి చిహ్నమైనటువంటి ఓటు హక్కుని మీరందరూ వినియోగించుకోవడమే దేశభక్తికి, దైవభక్తికి కూడా దార్కాణమని, అది మనం ఓటు వేస్తున్నామంటే భారతమాత పాదాల దగ్గర ఒక పుష్పాన్ని పెడుతున్నాం అనేటువంటి దృష్టితో ఓటు వేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తూ నమస్కారం. శరణం. శ్రీ గరికపాటి నరసింహారావు అఫీషియల్ యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ప్రత్యేకించి భారతదేశ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్న సందర్భంగా ఓటర్లందరికీ శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఎప్పుడు చూసినా అయిపోయిన తర్వాత ఒక మాట బాగా వినపడుతుంది. నగరాల్లో, పట్టణాల్లో ఓటు వేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. హైదరాబాద్ లాంటి నగరంలో అయితే 40% కూడా ఉండడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకంగానూ మంచిది కాదు. అందువల్ల ప్రజల ఆదరణకు పాత్రుడవుతున్న సరస్వతీపుత్రుడుగా మీకందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే: మీరు ఎవరికి ఓటు వేస్తారు, ఎవరిని ఎన్నుకుంటారు అనేది మీ నిర్ణయానికి సంబంధించిన విషయం. కానీ ఓటు మాత్రం వెయ్యండి తప్పనిసరిగా. లేకపోతే మన ఓట్లు దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది. 90 ఏళ్ల వాళ్ళు, మహిళలు, గర్భిణులు కూడా వెళ్ళి ఓటు వేస్తున్నారు. నడి వయస్సులో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వేయడం లేదు. ముఖ్యంగా మహానగరాలు, నగరాలు, పట్టణాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ప్రజాస్వామ్యం పరిధి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా మన అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పాలి. మాన్యము ప్రజాస్వామ్య స్తన్యం మగు ఓటు హక్కు సామాన్యమి, సామాన్యుని సమయస్ఫూర్తియే ధన్యత కాపాడుచుండె ధర్మధరిత్రిన్ అని ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రచించిన సాగరఘోష కావ్యంలోనే ఓటు హక్కు ప్రాధాన్యం గురించి చెప్పాను నేను. మాన్యము ప్రజాస్వామ్య స్తన్యం మగ ఓటు హక్కు. ప్రజాస్వామ్యం అనేది వృద్ధి చెందాలంటే పిల్లలకి తల్లి స్తన్యంలాగా ఆ ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే స్తన్యం. సామాన్యం కాదు అది.
సామాన్యుని సమయస్ఫూర్తియే ధన్యత కాపాడుచుంటే ధర్మధరిత్రి. స్వాతంత్రం వచ్చింది మొదలు ఈ రోజు వరకు రాష్ట్రాలలోనూ కేంద్రంలోనూ జరిగిన ఎన్నికలు గమనిస్తే ఓటర్లు ఎప్పుడూ భారతదేశ ఓటర్లు చైతన్యవంతంగానే ఆలోచించారు, చైతన్యవంతంగానే స్ఫూర్తిని అందించారు. ఫలితాలు చూస్తే ఓటర్లు అందరినీ మించి తెలివైన వాళ్ళు అనే నిర్ణయానికి పెద్దవాళ్ళే వచ్చారు. అందువల్ల సామాన్యుని సమయస్ఫూర్తికి చిహ్నమైనటువంటి ఓటు హక్కుని మీరందరూ వినియోగించుకోవడమే దేశభక్తికి దైవభక్తికి కూడా దార్కాణమని, అది మనం ఓటు వేస్తున్నామంటే భారతమాత పాదాల దగ్గర ఒక పుష్పాన్ని పెడుతున్నాం అనేటువంటి దృష్టితో ఓటు వేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తూ నమస్కారం. శ్రీ గరికపాటి నరసింహారావు అఫీషియల్ యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ప్రత్యేకించి భారతదేశ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్న సందర్భంగా ఓటర్లందరికీ శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఎప్పుడు చూసినా అయిపోయిన తర్వాత ఒక మాట బాగా వినపడుతుంది. నగరాల్లో, పట్టణాల్లో ఓటు వేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. హైదరాబాద్ లాంటి నగరంలో అయితే 40% కూడా ఉండడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకంగానూ మంచిది కాదు. అందువల్ల ప్రజల ఆదరణకు పాత్రుడవుతున్న సరస్వతీపుత్రుడుగా మీకందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే: మీరు ఎవరికి ఓటు వేస్తారు, ఎవరిని ఎన్నుకుంటారు అనేది మీ నిర్ణయానికి సంబంధించిన విషయం. కానీ ఓటు మాత్రం వెయ్యండి తప్పనిసరిగా. లేకపోతే మన ఓట్లు దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది. 90 ఏళ్ల వాళ్ళు, మహిళలు, గర్భిణులు కూడా వెళ్ళి ఓటు వేస్తున్నారు. నడి వయస్సులో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వేయడం లేదు. ముఖ్యంగా మహానగరాలు, నగరాలు, పట్టణాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ప్రజాస్వామ్యం పరిధి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా మన అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పాలి. మాన్యము ప్రజాస్వామ్య స్తన్యం మగు ఓటు హక్కు సామాన్యమి, సామాన్యుని సమయస్ఫూర్తియే ధన్యత కాపాడుచుండే ధర్మధరిత్రిన్ అని ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రచించిన సాగర ఘోష కావ్యంలోనే ఓటు హక్కు ప్రాధాన్యం గురించి చెప్పాను నేను. మాన్యము ప్రజాస్వామ్య స్తన్యం మగ ఓటు హక్కు. ప్రజాస్వామ్యం అనేది వృద్ధి చెందాలంటే పిల్లలకి తల్లి స్తన్యంలాగా ఆ ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే స్తన్యం. సామాన్యం కాదు అది. సామాన్యుని సమయస్ఫూర్తియే ధన్యత కాపాడుచుంటే ధర్మధరిత్రి. స్వాతంత్రం వచ్చింది మొదలు ఈ రోజు వరకు రాష్ట్రాలలోనూ కేంద్రంలోనూ జరిగిన ఎన్నిక